నేను మీ నవీన్. సండే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. బేబక్కకు బాయ్ బాయ్ చెప్పుదాం. సో బేబక్కని వెళ్తూ వెళ్తూ హౌస్లో ఎవరెవరు అన్ఫిట్ అని నాగార్జున సార్ అడుగుతారు. సో అది డిస్కస్ చేద్దాం. సో పాయింట్ ఏమేమి చెప్పింది, అసలు ఎవరు అన్ఫిట్ అని పాయింట్స్ ఏమేమి చెప్పింది, ఎందుకు చెప్పింది, తనలో ఫీలింగ్ అసలు ఎలాంటి ఫీలింగ్ ఉంది, ఎవరికి ఎందుకు చెప్పింది అని సో మాట్లాడుకుందాం. సో తర్వాత ఎనిమల్ అనుకుందాం. అసలు పాయింట్స్ ఏంది, అసలు ఆ మీనింగ్ ఏంది, ఆ ఎనిమల్ మీనింగ్ ఏంది, ఎనిమల్ ఎవరికి ఇస్తారు అనే దాని గురించి మాట్లాడుకుందాం. స్టార్టింగ్లో నాగార్జున సార్ వచ్చి సండే ఫండే, సో ఈరోజు సండే ఫండే కదా, సో ఆల్సో పేడే అని స్టార్ట్ చేస్తారు. సో తర్వాత ప్రైజ్ మనీ అనౌన్స్ చేద్దాం అని చెప్పి సో ఈ వీక్ ప్రైజ్ మనీ పెంచారని చెప్పారు. ఈ వీక్ ప్రైజ్ మనీ పెంచారంట. నాగార్జున సార్ చెప్తారు ఎంత అని అంటే 5 lakhs అంటారు మీకోసం. సో ఈ వీడియో మొత్తము ఈ వీక్ మొత్తము గేమ్ ఆడి ప్రైజ్ మనీ గెలుచుకుంది 5 లక్షలు. అది చాలా తక్కువ అనిపించింది, కాకపోతే వీళ్ళు కూడా ఆడింది ఏం లేదులే, అదైతే క్లారిటీ ఉంది. ఈ వీక్ మొత్తం చూసినాక రే ఎవర్రా మీరంతా అని అనిపించింది నాకు. అంత చిరాకేసింది వీక్ మొత్తం. సో లాస్ట్ 2 days ఫ్రైడే టు సాటర్డే కొంచెం ఎంటర్టైన్మెంట్ అనిపించింది. ఆ విష్ణుప్రియ, ఆ సోనియా ఫైటు, బేబక్క నిఖిల్ ఫైటు. సో అంతకుముందు మాత్రం చాలా చిరాకేసింది నాకు షో. సో అసలు ఆడింది లేదు, చేసింది లేదు. 10% ఏమో ఆడారు 100%లో ఈ వీక్ మొత్తము. సో లాస్ట్ వీక్లో నాకు సార్ ఇచ్చాడు ప్రైజ్ మనీ వచ్చేసి 5 lakhs అంటాడు. సో కాకపోతే 5 lakhsలో వీళ్ళు బిగ్ బాస్ ఒక ఏవీ ప్లే చేస్తాడు. ఏమని అందరు ఇంగ్లీష్లో మాట్లాడతారు భయ. అందరూ ఆల్మోస్ట్ వీక్ మొత్తంలో వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడి అర్థం కాకుండా అసలు ఇంగ్లీష్ షోనా తెలుగు షోనా అసలు ఏం షో ఇది అనేటట్టు చేశారు. ఇంగ్లీష్ షో చేసేసారు దాన్ని. సో వాళ్ళకు 2 lakhs కట్ చేశారు. ఎందుకు? ఇంగ్లీష్ మాట్లాడినందుకు. సో ఇప్పుడైనా వాళ్ళు తెలుగులో మాట్లాడతారేమో అని నమ్ముతున్నాను నేను కూడా. సో నాకు సార్ కూడా అందుకే, బిగ్ బాస్ వాళ్ళు కూడా అందుకే 2 lakhs కట్ చేశారు. సో ఎనిమల్ ట్యాగ్ ఇసుకుంటారు. స్టార్టింగ్లో నబీల్ అయినా స్టార్ట్ చేయ అంటాడు నాగార్జున సార్. నబీల్ వేసి క్యాట్ ఇస్తాడు యష్మికి. క్యాట్ ఎందుకు ఇస్తాడు అంటే గెలవగానే అన్ని వర్క్స్ మాకు ఇస్తుంది. సో పాయింట్స్ మాత్రం బాగా చెప్పాడు భయ్య. గెలవగానే నాకు అన్ని బాగా తప్పు లేదు అనిపించింది నాకు నబీల్ చెప్పిన మాటల్లో. పాయింట్స్ ఎందుకు నాకు నచ్చిందంటే అప్పటిదాకా నమ్మకంగా ఉండి సడన్గా తను గెలవగానే పనులు చాలా ఇస్తుంది అనమాట. సో సఫర్ అయ్యారు కదా, కొంచెం పాయింట్లు బాగా చెప్పిండు నాకు నబీల్. సఫర్ అయ్యాడు కదా వర్క్ చేసి. సో అక్కడ పాయింట్స్ బాగా అనిపించినాయి నాకు. సో నాకైతే నబీల్ చెప్పిన పాయింట్ బాగా నచ్చింది. సో దాని తర్వాత ప్రేరణ నమ్మకూడదు అని సీతకి ఇచ్చింది. సార్ జోక్ ఎందుకంటే ఏమని చెప్తుందంటే, సార్ జోక్ని జోక్లా తీసుకోవడం లేదు, జోక్ వేస్తే ఎక్కడ సీరియస్ అవుతుందో అని నాకు అర్థం కావట్లేదు అని చెప్తుంది. ఎక్కడ సీరియస్ అవుతుందో అని అర్థం కావట్లేదు నాకు అని చెప్తుంది. సో కరెక్టే. అప్పుడప్పుడు యాక్చువల్గా అది జరిగింది ఏంటంటే, జోక్లో తీసుకోవట్లేదు అంటే టాస్క్లో తను టిన్ తాగుతుంది, ఒక గ్లాస్లో జ్యూస్ తాగుతుంది. ఎందుకన్నదంటే గ్లాస్లో జ్యూస్ తాగుతుంది అనమాట. జ్యూస్ తాగితే ఆ జ్యూస్ గ్లాస్ చెత్త కుప్పలో వేస్తే మన అభయ్ నవీన్ మనం వేయకూడదు కదా, వాళ్ళతో చేపించుకోవాలనగా తీసి బయట పెట్టగానే అది ప్రేరణ మన సీతకి నచ్చదు. సీత యాక్సెప్ట్ చేయదు కూడా, సారీ. సో తను జోక్గా చేసిందని తను అంటుంది. టాస్క్ కాకపోతే ప్రేరణ టాస్క్ కదా అది. సో టాస్క్ పరంగా చేసింది కాబట్టి మనకు కూడా అంత అనిపించలేదు అనమాట. నాకైతే అంత అనిపించలేదు. టాస్క్ పరంగా చేసింది కదా తను. సో తను తప్పేం లేదనిపించింది. సో తను సీరియస్ అయింది అనమాట. తిని నచ్చలేదు, సీరియస్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ దోమ ఇస్తాడు భాషకి. దోమ ఇచ్చి, సార్ జోక్స్ వేస్తుంటే ఇలా వెళ్ళిపోతున్నాయి సార్
ఆ జోక్స్ తట్టుకోలేక ఇలా నెత్తి నుంచి వెళ్ళిపోతున్నాయి సార్ నాకు అంటాడు. అదే హైలైట్ సార్ నాకు సార్ నవ్వుతాడు. దోమ అంటే చిరాకు కదా సార్, నైట్ అంతా దోమ జోక్స్ చెప్పి చంపేస్తాను నేను నిఖిల్ని. నాకు వీళ్ళ దోమ ఇచ్చారని వెరీ హానర్గా ఫీల్ అవుతున్నా సార్ అంటాడు భాష. వెరీ హానర్గా ఫీల్ అవుతున్నా సార్ నేను. ఎందుకు అనంటే దోమ మా తల్లిని రెస్పెక్ట్ చేస్తున్నారు సార్, నాకు 2 తల్లులు రెస్పెక్ట్ ఇస్తున్నారు సార్ అనగానే నాకు సార్ అస్సలు ఇచ్చిన రియాక్షన్స్ హైలైట్. అక్కడ నాకు సార్ ఇచ్చిన రియాక్షన్స్ మాత్రం నవ్వి అసలు కడుపు పట్టుకుని నవ్వుతాడు అనమాట. సో నాకు సార్ అంటాడు తప్పు లేదు దోమ ఇవ్వడంలో అని ఫన్నీగా అంటాడు అనమాట. తప్పు లేదు దోమ ఇవ్వడంలో అని ఫన్నీగా అంటాడు. నాకు టైమింగ్ మాత్రం సూపర్ భయ, భాషది టైమింగ్ మాత్రం స్పాంటినెన్స్ మామూలుగా ఉండదు అనమాట. అంత షార్ట్ టైంలో జోకు క్రియేట్ చేయడం మామూలు మాట కాదు. అంత షార్ట్ టైంలో జోకుని క్రియేట్ చేసి అట్లా చెప్పడము హిలీరియస్గా చెప్తాడు అనమాట. అసలు ఎట్లా చెప్తాడంటే జనాలకు అర్థమైపోతుంది, అబ్బా వేసిండ్రా మళ్ళా భాష అన్న. సో ఈ పాజిటివ్ థింగ్ మాత్రం భాష భయ హైలైట్. అసలు బిగ్ బాస్ సీజన్ 8 అంతో ఎంతో తన భుజాల మీద మోస్తున్నాడు అనిపించింది ఎంటర్టైన్మెంట్లో. నాకైతే అనిపించింది అంతో ఎంతో తన భుజాల మీద మోస్తున్నట్టు అనిపించింది. అసలు హైలైట్ అసలు. ఎందుకంటే చిన్న చిన్న డైలాగులు చిన్న అసలు ఎట్లా అంటే మీరు లైవ్ చూస్తే ఎప్పుడు భాషా భయ వచ్చి ఎప్పుడు జోక్ వేస్తాడో కూడా అర్థం కాదు. అంత టైమింగ్ జోక్స్ వేస్తాడు అనమాట. అసలు అర్థం కాదు, అర్థమయ్యేసరికి అయ్యా ఇట్లా అన్నడా అని అనిపిస్తుంది మనకు. అంత చిన్న జోక్స్ అసలు పంచులు మాత్రం బాగా పేలుతున్నాయి, బయట వైరల్ అయినాయి. భాషా భయ జోక్స్ మాత్రం వైరల్ అయినాయి. బేబక్క వచ్చిన ప్లేస్ మన భాషా భయ ఫుల్ఫిల్ చేస్తుండు ఎంటర్టైన్మెంట్లో, అదే హైలైట్. ఇది మాత్రం నేను ఒప్పుకుంటున్నా, ఎందుకంటే నా అభిప్రాయం ఇది. ఎందుకంటే నేను లైవ్ చూస్తున్నా, నాకు తెలుస్తుంది, ఇది లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి యష్మి బ్లైండ్ ఫ్లోర్ ఇస్తుంది బేబక్కకు. ఏమని సొంతంగా స్టాండ్ తీసుకోవట్లేదు బేబక్క, యాక్సెప్ట్ చేసేస్తుంది నిఖిల్ని నమ్మి. నెక్స్ట్ వచ్చేసి సో కరెక్ట్, ఇప్పుడు ఎల్లో మన బ్లైండ్ ఫోల్డ్ ఇచ్చి సో నేను బేబక్కని అసలు స్టాండ్ తీసుకుంది చూడలేదు అంటే కరెక్టే. బేబక్క ఇంతవరకు స్టాండ్ తీసుకుంది లేదు గేమ్లో. నేను 1 వీక్ నుంచి బేబక్కని అబ్జర్వ్ చేస్తున్నా, ఒక్క గేమ్లో తను స్టాండ్ తీసుకుంది లేదు. తీసుకొని ఇది నా స్టాండ్, ఎందుకంటే స్టార్టింగ్లో మన చీఫ్స్ సెలెక్షన్లో నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని స్టాండ్ తీసుకోలేదు. దాని తర్వాత యాక్సెప్ట్ చేసేసింది, మీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తున్నాను అని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో అట్లా యాక్సెప్ట్ చేసేస్తుంది. సో అది నాకు నచ్చలేదు, నాకు కూడా నచ్చలేదు, జనాలకు కూడా నచ్చలేదు. నీ గేమ్ని నువ్వు డిఫెండ్ చేసుకోకుండా అవతల అభిప్రాయం నీకు సంబంధం లేదు, నువ్వు ఆడ ఫైట్ చేయాలి కదా. సో నువ్వు ఫైట్ చేయాలి కదా, ఫైట్ చేయకుండా నువ్వు అవతల అభిప్రాయం నేను యాక్సెప్ట్ చేస్తున్నా అంటే నువ్వు తక్కువ అయిపోయినావు కదా, అక్కడ నువ్వు తక్కువ అయిపోయావు కదా. సో అలా చేయకుండా ఫైట్ తీసుకుంటే జస్ట్ నువ్వెందుకు నన్ను చేయలేదని ఒక క్వశ్చన్ రైజ్ చేస్తుంటే ఇవాళ నీ లెవెల్ వేరే ఉంటుండే బేబక్కది, ఎలిమినేట్ అయ్యేదే కాదు అలాంటి స్టాండ్స్ తీసుకుంటే. సో 0 అనమాట, స్టాండింగ్లో 0, గేమ్ ప్లేలో 0. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే బేబక్క అసలు ఎందుకు ఇలా, నువ్వు వచ్చిన పర్పస్ వేరు, చేసిన పర్ఫార్మెన్స్ వేరు నాకు అనిపించింది. సో నా బేబక్క వచ్చేసి నిఖిల్ని నమ్మి నేను ఇలా అయిపోయాను సార్ అంటది. హైలైట్ ఏంటంటే ఈ 2 డేస్లో నిఖిల్ ప్రస్తావన వస్తే బేబక్క నెగిటివ్ మాట్లాడిస్తుంది. ఎందుకో తెలియదు, ఏమైందో తెలియదు, నిఖిల్ ప్రస్తావన వస్తే బేబక్క నెగిటివ్ మాట్లాడిస్తుంది. ఆ టాపిక్ వస్తే చాలు నెగిటివ్. మరి ఎందుకు మాట్లాడిందో ఏమో తెలియదు, కానీ ఒకటే విషయము ఏంటి, ఇష్టం లేకుండా నన్ను తీసుకుండు అని. సో అది చిన్న విషయం, అంత నెగిటివ్ మాట్లాడాల్సిన అవసరం లేకుండే. అది చిన్న విషయం, అంత నెగిటివ్ మాట్లాడాల్సింది లేకుండే, నాకైతే అనిపించింది అది. సో నెక్స్ట్ ఆదిత్య ఓం గారు భాషకి ఇస్తాడు, మళ్ళీ సేఫ్గా మాడారు ఆదిత్య ఓం గారు. ట్యాగులు భాషకే ఇచ్చి, అన్నీ భాషకే ఇచ్చి, ప్రతి ఒక్కటి మీరు భాషకే ఇస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు. భాష ప్రతి వీక్ నుంచి అంటే ఫస్ట్ వీక్ నుంచి చూస్తున్నా భాష ఏది చూసినా భాష భయ జోక్కుంటాడు, భాష భయకి ఇస్తే ఏం కాదులే, భాష భయ జోక్కుంటాడు, భాష భయ ఇలా ప్రతిసారి ఇస్తే మీరు గేమ్ ఆడినట్టు అనిపిస్తలేదు నాకు. భాష భయ
భాషాబాయికి ఇస్తే మీ ఓం గారు నాకు గేమ్ ఆడినట్టు అనిపిస్తలేడు. ఏదో ఒక రోజు భాషాభయ్య ఎట్లా అంటే ఒక రకమైన ఏంద్రా అయ్యా ఇది నాకు ప్రతిసారి, ఏంద్రా అయ్యేది నాకు ప్రతిసారి అని గట్టిగా రైజ్ అవుతాడు. ఆ రోజు మాత్రం అప్పుడు బల్బులు వెలుగుతాయి ఓం గారికి. అప్పుడు ఈ బల్బులు పగిలిపోతాయి. అయ్యా భాషాభయ్య మీరు నా ఫ్రెండ్ అనుకున్నా అనే కాడికి వస్తుంది. ఫ్రెండ్ అయినంత మాత్రం ప్రతిసారి భాష 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 అంటే చూసే ఆడియన్స్ కూడా చిరాకేస్తుంది భయ్య. సో గట్టిగా ఇస్తాడు అంటే భాష అంటే భాష. అంతసేపు ఆడాల్సిన అవసరం లేదనిపించింది నాకు ఓం గారికి. సో మీ అభిప్రాయం ఏంటో మీరు కామెంట్ చేయండి. నా అభిప్రాయం అయితే ఓం గారు చాలా సేఫ్ ఆడుతున్నాడు. ఒక గేమ్ ప్లే లేదు, ఏం లేదు, ఏదో అంటే ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ వీక్ మరి ఏం జరుగుతుందో చూడాలి. సో నైనిక ట్రస్ట్ వర్త్ అని మణికంఠకి ఇస్తుంది, ట్రస్ట్ వర్త్ అని నైనికకి ఇస్తుంది. ఎందుకు అంటే అంట్రస్ట్ వర్త్ అని నైనికకి ఇస్తుంది. ఎందుకంటే మణికంఠని నమ్మకూడదు. నైనిక ఫీలింగ్ ఏంటంటే మణికంఠని నమ్మకూడదు. ఏ విషయంలో నేను చెప్తా, నేను ఒక విషయం చెప్తా. ఏ విషయంలో నమ్మకూడదు అంటే కొన్ని పాయింట్స్ మాత్రం సూపర్ చెప్పింది. ఏ విషయంలో నమ్మకూడదు. సో తర్వాత క్లైన్ గేమ్లో యష్మి టీంకి నైనిక టీంకి టాస్క్ అవుతుంది. టాస్క్ ఆడితే నైనిక టీం దగ్గరకు వచ్చి ఒకవేళ మీరు గెలిస్తే నన్ను తీసుకోండి, నన్ను కన్సిడర్ చేయండి, ఒకవేళ మీరు గెలిస్తే నన్ను సెకండ్ టాస్క్లో యష్మికి గెలిచిన నైనిక వాళ్ళకి ఎవరు గెలిచినా ఒక మెంబర్ని తీసుకోవాలి, ఎవరిని నిఖిల్ టీం నుంచి. సో నిఖిల్ ట్రస్ట్ పోగొట్టిండు అక్కడ. ఎవరు? మణికంఠ. పాపం తనని ఎవరు తీసుకోరు అని తీసుకున్నా అని విష్ణుతో అంటాడు బాధపడుతూ. పాపం తనని ఎవరు తీసుకోరు కదా అందుకే తీసుకున్న విష్ణు అని అంటాడు. సో అక్కడ ట్రస్ట్ ఏమైంది? ట్రస్ట్ అన్ట్రస్ట్ అయింది కదా. సో ఇంకోసారి నమ్మరు కదా. ఎందుకు అంటే అంత ట్రస్ట్ పెట్టి నిన్ను తీసుకుంటే నువ్వు నిఖిల్ని మోసం చేసినట్టే కదా. అంటే సైడ్ వచ్చి ఆ టీంతో నువ్వు డీల్ చేస్తున్నావు, ఈ టీంతో డీల్ చేస్తున్నావు, అవసరం లేదు కదా అక్కడ. సో నిఖిల్ నిన్ను తీసుకుంది ఎందుకు? నిన్ను ఎవరు తీసుకోరని సో నాకు అనిపించింది అనమాట. సో నైనికని అది తప్పు కదా సార్, నిఖిల్ టీం నుండి వస్తా అని అనడం తప్పు కదా, అది అంట్రస్ట్ పడితే కదా అని అంటారు అనమాట. సో కానీ అక్కడ నిఖిల్ బాధపడతాడు, క్లారిటీగా బాధపడతాడు. అరే మనీ ఎవరు తీసుకోరు అని అందుకే తీసుకున్నా కదా నేను అని. ఇప్పుడు నిఖిల్కి ఎట్లయినా బాధ అనిపిస్తుంది కదా. సో అది నాకు గుడ్ పాయింట్ అనిపించలేదు అనమాట. నాకు గుడ్ అనిపించలేదు. చాలా కరెక్ట్ హైలైట్గా మాట్లాడింది నైనిక చాలా హైలైట్గా మాట్లాడింది ఈ విషయం మణికంఠ విషయంలో. సో అక్కడ ట్రస్ట్, సో అది నాకు చెప్పిన మాటలు మాత్రం హైలైట్ అనిపించింది నాకు నైనిక చెప్పిన. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. పృథ్వీ బేబక్కకి ఇస్తాడు తెలివి తక్కువ ట్యాగ్ ఇస్తాడు బేబక్కకు. ఎందుకో నేను చెప్తా చెప్పనా. చీఫ్ విషయంలో నీకు ఆల్రెడీ చెప్పిన, చీఫ్ విషయంలో నువ్వు స్టాండ్ తీసుకోలే. నువ్వు ఎవరి అభిప్రాయమో రెస్పెక్ట్ చేస్తున్నావు. నువ్వు రెస్పెక్ట్ చేయడానికి రాలే, నువ్వు ఫైట్ చేయడానికి వచ్చినావు. నీకు ఎందుకు ఇవ్వలేదని ట్యాగ్ అంటే స్టాండ్ తీసుకోలేదు అక్కడ. సో ఇంకొక నువ్వు నిఖిల్ స్ట్రాంగ్ అని చెప్పి నువ్వు వెళ్ళావు టీంలోకి. నేను స్ట్రాంగ్ అని నువ్వు చెప్పుకోలేకపోయావు అని అంటే అన్నట్టు చెప్తాడనమాట ఎవరు? పృథ్వీ. సో బేబక్క టాస్క్లో 100 ఉన్నాయి, 1 డేలో ఎవరు కెపాసిటీ ఎలా తెలుస్తుంది సార్ అని ఒక జోష్లో చెప్తానంట. టాస్క్లో 100 ఉన్నాయి సార్, ఎవరు జోష్ ఎవరు తెలియదు, ఒక రోజులో ఎలా తెలుసా సార్, మీరు చెప్పండి సార్ అని అనిస్తుంది. కరెక్టే అమ్మా, నువ్వు కరెక్టే. ఎందుకు తెలుసా? ఎలిమినేట్ అవుతుంది. కొద్దిగా గొప్ప కరెక్ట్ అంటే పాజిటివ్తో బయటకు వస్తుంది. ఇక సడన్గా మీరు కాదమ్మా అట్లా కాదు ఇట్లా అని నాకు సార్ అంటే మళ్ళీ అప్సెట్ అవుతుంది. ఎలిమినేషన్లో మళ్ళీ ఏడుస్తారు. ఇదో లైన్ జరుగుతుందని నాకు సార్ క్లారిటీ క్లియర్గా అవునమ్మా నువ్వు కరెక్టే కూర్చో అని అనేస్తాడు. సో మొన్న కూడా రాంగ్ పర్సన్లో ఒక్క నిమిషం నెక్స్ట్ సోనియా విష్ణుకి కన్నింగ్ ఇచ్చింది. ఏమని? కన్నింగ్ ఉంది విష్ణుప్రియలో. రీజన్ ఆ గొడవ వల్లే. ఎందుకంటే
ఆమె కన్నింగ్ విషయం, అసలు కన్నింగ్ అంటూ ఏం లేదు విష్ణుప్రియలో. మొన్న గొడవ అయింది కదా. సో సోనియా నిఖిల్ ఇట్లా ఆ లొల్లి నుంచి అప్పటి నుంచి మన సోనియాకి విష్ణుప్రియ ఇట్లుందనమాట కోపం. నామినేట్ చేయాలి, ఈరోజు నామినేట్ చేస్తుంది. సోమవారం నామినేషన్లు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పాయింట్స్ తీసుకొస్తుంది. సో విష్ణుప్రియ, సోనియా నిఖిల్ తీసుకోలేదు అని కోపం సార్, అందుకే అక్కడ స్టార్ట్ అయింది సార్ నా మీద కోపము. అంటే విష్ణు నాట్ అట్ ఆల్, విష్ణు మంచి ఫ్రెండ్ నాకు అని చెప్తుంది అనమాట. నాకు సార్ మరి నిఖిల్ని నువ్వు వెళ్ళి ఎందుకు అడిగావమ్మా, నన్ను ఎందుకు తీసుకోలేదు అని అడుగుతాడు. ఎవరు? నాకు సార్ అడుగుతాడు విష్ణుప్రియని. సో నాగమణి కంట నేనేం తక్కువ, నాపై నన్ను ఎందుకు తీసుకోలేదు, మణికంఠ కంటే నేను ఎవరు అంటే నన్ను తీసుకోలేదు ఎందుకు, నాగమణి కంటే నన్ను ఎందుకు తీసుకోలేదు, నాగమణి కంటే నాకేం తక్కువ అని అడుగుతుందంట విష్ణుప్రియ వెళ్ళి. సో విష్ణు సార్, నిఖిల్ని నా ఆప్షన్ కాదు సార్, నైనిక టీం వెళ్దాం అనుకున్నా. అవును, ఫస్ట్లో నైనిక టీమే వెళ్దామని అనుకుంటుంది. లైవ్ చూసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది అనమాట. నైనిక టీంలోకే వెళ్దాం అనుకుంటుంది నిఖిల్ నామినేషన్లో నన్ను సేవ్ చేస్తాడు, ఆ కత్తి తీసుకొని వచ్చి సేవ్ చేస్తాడు అని నమ్మకం పెట్టుకున్నా. అక్కడ కూడా చేయలేదు. టాస్క్లో కూడా నేను లేవగానే ఎవరు లేవకపోయేసరికి నిఖిల్ అయినా తీసుకుంటాడేమో అని అక్కడ నమ్మకం పెట్టుకున్నా, అక్కడ పోయింది. సో ఇదంతా లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నేను చెప్పేదంతా మీకు లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో అక్కడ సీత నాకు అనిపించింది ఏంటంటే విష్ణుప్రియ డిఫెండ్ చేసుకుంది. ఎందుకంటే విష్ణుప్రియ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి మన నైనిక టీంలోకి వెళ్దాం అనుకుంటుంది విష్ణుప్రియ నైనిక టీంలోకి వెళ్దాం అనుకుంటుంది. నెక్స్ట్ అభయ్ స్వార్థం యష్మికి ఇచ్చాడు, పాజిటివ్గా చెప్తాడు, ఇచ్చేది నెగిటివ్ ట్యాగ్. మీరు అర్థం చేసుకోండి, ఇచ్చేదేమో నెగిటివ్ ట్యాగ్. ఇలా టీం మొత్తం ఇంతే ఉన్నారు, ఇచ్చేదేమో నెగిటివ్ ట్యాగ్ యష్మికి, కానీ పాజిటివ్గా చెప్తారు. అదేందో నాకు అర్థం కాలేదంటే, ఇచ్చేది నెగిటివ్ ట్యాగ్. సారీ కొంచెం సెల్ఫీ వీడియో కదా, ఇబ్బంది అవుతుంది. ఇచ్చేది నెగిటివ్ ట్యాగ్ కానీ పాజిటివ్గా చెప్తారు. అదేంది భయ్యా, నాకు అర్థం కాదు. నువ్వు ఇచ్చేది నెగిటివ్ ట్యాగ్ ఇచ్చి పాజిటివ్ చెప్పి ఆమెను లేపుతున్నారు. అమ్మా నువ్వు రెచ్చిపోయి ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి అసలు నేను ఆపెట్టోలే లేరు, నువ్వు శివతాండవం చేయాలి, నువ్వు నెగిటివ్తోని శివతాండవం చేయాలి అని ఒక ఐడియా ఇస్తున్నారు అనమాట వాళ్ళ టీమేట్. యష్మి మనసులో ఫీలింగ్ చెప్పాలా నేను? యష్మి మనసులో ఏమనుకుంటుంది తెలుసా? అరే ఏందిరా అయ్యా, నెగిటివ్ ట్యాగ్ ఇచ్చి పాజిటివ్ అంటే దీని దుంపదేగా. నెగిటివ్ ట్యాగ్ ఇచ్చి నన్ను పాజిటివ్గా చెప్తారేంద్రా నాకు, అంటే నేను నెగిటివ్ ఉంది నాలో, కానీ మీకు అది నచ్చుతుంది పాజిటివ్లా, అదేంది నాకు అర్థం కావట్లే అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ పెడుతుంటుంది. నాకు కూడా అర్థం కాలేదు, రెచ్చగొడుతున్నారు ఆమెను అంతే. నెక్స్ట్ సీత వచ్చి ప్రేరణకి బ్లైండ్ ఫోల్డర్ ఇస్తుంది. ఓకే అమ్మా కూర్చో అనగానే ప్రేరణ, సార్ చెప్పనీయండి సార్, నన్ను చెప్పనీయండి అని క్యూట్గా, ఇంత క్యూట్గా నేను ఎవరు చూడలే. ఇంత క్యూట్గా ఆన్సర్ చెప్పడం, అంత క్యూట్గా బాగా చెప్తా అనమాట. అసలు హైలైట్ నిన్న మొత్తం వీడియోలో హైలైట్ మన ఎవరు ప్రేరణ, ఆ డ్రెస్సింగ్ సెన్స్, అంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్, అసలు అందంగా ఉంటుంది భయ్య. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. అసలు బిగ్ బాస్కే అందం. నేనని చెప్పాలంటే, నా అభిప్రాయం చెప్పాలంటే ఆ అమ్మాయి బిగ్ బాస్కే అందం. మిగతా వాళ్ళు అంత అనిపించలేదు, ఆ అమ్మాయి బిగ్ బాస్కే అందం. నా ఒపీనియన్. ఎందుకంటే నా ఒపీనియన్ నాకు రెస్పెక్ట్ ఇస్తారు. సో నా ఒపీనియన్ అది. సో నెక్స్ట్ భాష, యష్మికి కన్నింగ్ ఇస్తాడు. చూసారు భయ్య, యష్మికి కన్నింగ్ ఇస్తాడు ఇక్కడ కూడా. ఏమని? ఆమెలో కన్నింగ్ ఉంది సార్, కన్నింగ్తో గేమ్ గెలవగలదు, కన్నింగ్కి గేమ్ చాలా యూజ్ అవుతుంది అంటాడు. వాళ్ళ టీం మెంబర్స్ అందరూ నెగిటివ్ ట్యాగ్స్ ఇచ్చి నెక్స్ట్ వీక్ నువ్వు రెచ్చిపోమ్మా అని పాజిటివ్గా వే చెప్తున్నారు. నెగిటివ్ ట్యాగ్స్ ఇచ్చి పాజిటివ్ వే చెప్పడం ఏంటి భయ్యా?
నెగిటివ్ సరే పాజిటివ్ ట్యాగ్ ఇచ్చి పాజిటివ్లో చెప్పొచ్చు కదా, నెగిటివ్ ట్యాగ్ ఇచ్చి నెగిటివ్లో చెప్పడం ఎందుకు? మీరు ఆలోచించండి, నెగిటివ్ ట్యాగ్ చెప్పి పాజిటివ్ వేలో చెప్పడం, పాజిటివ్ ట్యాగ్స్ ఉన్నాయి అక్కడ, పాజిటివ్ వేలో చెప్పొచ్చు. సో చాలాసేపు సారీ నాకు కొంచెం టైం కావాలి. అసలు నాకు భాషాబాయ్ గుర్తొస్తుండు, ఆయనే గుర్తొస్తుండు ఇప్పుడు, నెక్స్ట్ ఆయనదే కాబట్టి. సో చేపలు అమ్మడం తనకు చాలా ఇష్టం సార్ అంటాడు. నాకు సార్ చేపలు అమ్మడమా అంటే ఏంది? ఒక రకమైన ఎక్స్ప్రెషన్ పెట్టి చేపలు అమ్మడం అంటే ఫిష్ సెల్లింగ్ సార్, షెల్ఫ్ ఫిష్ అనగానే దేవుడా ఏందయ్యా ఇది ఇచ్చే కామెడీ రియాక్షన్లు అస్సలు నాకు సార్. అమ్మడం ఏంటి భయ్యా నువ్వు? అదే సార్ సెల్ఫ్ ఫిష్ అని అనగానే అబ్బాబ్బాబ్బా కూర్చో భాష, నువ్వు నీ కుళ్ళు జోకులు అని నాకు సార్. అసలు గ్యాప్ ఇవ్వడం లేదురా బాబు వీడు అనుకుంటాడు మనసులో, గ్యాప్ ఇస్తలేవని అనే రియాక్షన్ ఇస్తాడు. అసలు గ్యాప్ ఇస్తలేడు ఈ మనిషి, స్పాట్లో వేస్తాడు భాషాబాయ్. ఆ స్పాట్ని నాగార్జున సారే తీసుకోవట్లేదు. అంత హిలియర్స్ కామెడీ అనమాట, అంత హిలియర్స్ కామెడీ చేస్తున్నాడు అసలు. ఇది హైలైట్, అసలు షోకే హైలైట్. నిన్న మొత్తం వీడియోలో ప్రేరణ, దాని తర్వాత భాషాబాయ్ హైలైట్ అసలు. సో విష్ణు ముసలి కన్నీరు ఇస్తుంది సోనియాకి, ఇది హైలైట్. నేను ఎక్స్పెక్ట్ చేసింది విష్ణు దగ్గర, ఎందుకంటే నాకు మాత్రం చాలా కోపం వచ్చింది సోనియా మీద. స్టార్ట్ చేసిందే నువ్వు, గొడవ స్టార్ట్ చేసిందే నువ్వు, ఆ అమ్మాయి నిన్ను ఏమీ అనలేదు. అసలు పాయింట్ మాట్లాడాలంటే విష్ణుప్రియ సోనియా అని అసలు ఏమీ అనలేదు, కరెక్ట్ మాట్లాడదు. మీరు వీడియో ఎపిసోడ్ చూస్తుంటే కామెంట్ చేయండి. సోనియా అసలు ఏమీ అనలేదు, జస్ట్ తన ఒపీనియన్ అడిగింది. ఏమని? మేడం మీరు ఫస్ట్లో మీరు ఇద్దరు నిఖిల్ మీరు ఫ్రెండ్స్ కారు కదా, ఎనిమీ కదా, సో ఇప్పుడు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు అని అడుగుతుంది అంతే. జస్ట్ సింపుల్ వర్డ్, ఎవడైనా ఆన్సర్ చేయొచ్చు దానికి. నువ్వైనా చేయొచ్చు, నేనైనా చేయొచ్చు. 1 వీక్ నుంచి ఆ ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు. అవును భయ్యా వీళ్ళకి ఎక్కడ సెట్ అయింది, 1 వీక్ నుంచి ఎనిమిస్ కదా, సడన్గా వీళ్ళు ఫ్రెండ్స్ ఎట్లా అయ్యారు అని ఎవరికైనా డౌట్ వస్తుంది. ఆ డౌట్తోనే అడుగుతుంది. ఇక్కడ మాత్రం నేను భలే హ్యాపీ అయ్యాను భయ్యా, అసలు ఎక్సలెంట్. అసలు సోనియా స్టార్ట్ చేసిందే సోనియా, నేను చెప్పినట్టు. మీకు అనిపించిందో లేదో కానీ నాకైతే అనిపించింది. సో సోనియా సైలెంట్గా ఉంది, ఎందుకో తెలుసా? ఈ పదాలు నామినేషన్లో తీసుకొస్తుంది ఈ అమ్మాయి. నామినేషన్లో ఖచ్చితంగా సోనియాకి విష్ణుకి టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. మండే ఈరోజు టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. ఈరోజు వీడియో మనం చేద్దాం ఈవినింగ్, నేను చెప్తున్నా కదా, టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. ప్రోమోస్ చేద్దాము, ప్రోమోసే హైలైట్ ఉంటాయి ఈరోజు. 2 ప్రోమోస్ బీభత్సంగా హైలైట్ ఉంటాయి. విష్ణుప్రియ సోనియా, ఇంకా మిగతా వాళ్ళు తక్కువనే, చాలా తక్కువ. సో సేమ్, ఎందుకంటే సేమ్ సార్ నెక్స్ట్ మణికంఠ భాషకి చిరాకు. సేమ్ సార్, అందరిలాగా నాకు చిరాకు పెట్టిస్తున్నాడు. ఇంత సీరియస్గా ఉన్నప్పుడు జోకులు ఏంటిరా అయ్యా, ఏంద్రా అయ్యా ఇంత సీరియస్గా ఉన్నప్పుడు అని చిరాకు వేస్తుంది సార్ నాకు అనగానే, కరెక్టే అయ్యా బాగా చెప్పావు, నాకు అదే అనిపించింది అనగానే భాష, నేను ఒక విషయం చెప్తా సార్ అని అంటాడు మళ్ళా. నాకు సార్ జోకు తప్ప నువ్వు ఏదైనా విషయం చెప్పు అనగానే భాష, మణికంఠ ఒంటరిగా వెళ్ళి ఎక్కడైనా కూర్చుంటాడు కదా సార్ అనగానే సీరియస్గా అందరు వింటుంటారు అనమాట. అమ్మ ఇప్పటికైనా సీరియస్గా చెప్తుండే భాష అని అందరూ వింటుంటారు. ఏమని? మణికంఠ వెళ్ళి ఒంటరిగా కూర్చుంటాడు కదా సార్, భాష ఎవరైనా వెళ్తే ఛీ రాకు అని అంటాడు సార్ అనగానే నాగు సార్ మాత్రం నవ్వడం మాత్రం హైలైట్. నాగు సార్ నవ్వడం హైలైట్ ఆడ. నాగు సార్ మొత్తం హౌస్ మేట్స్, హౌస్ మిగతా నాగు సార్ మొత్తం ఆడియన్స్ మళ్ళీ వేసాడరా బాబు, మళ్ళీ వేసాడరా. దాన్నే 2 times వేసారు చూసండి. దోమ మామ 2 అమ్మలు, నేను మామ అని పిలుస్తా, సో మామ అని పిలిచినందుకు మళ్ళీ దోమ వేసాడు సార్ నాకు అంటాడు. అబ్బాబాబాబాబాబా అది హైలైట్ భయ్యా. సో బేబక్క కూడా దోమ ఇస్తుంది సార్ యష్మికి. కుకింగ్ నుండి స్టార్ట్ అవుతుంది ఇలా పంచాయతీ, ఏమని
ఎప్పుడైతే ఆ కుక్కర్ ఇక్కడ స్టార్ట్ అయిందో, సో ఆమె నాకు చిరాకు సార్, నేను ఆమెకు చిరాకు, మాకంతా కాదు, మాకు సెట్ కాదు అని అనిస్తుంది. సో బేబక్క ఇద్దరు నామినేషన్లో ఇద్దరు స్టాండప్ నిలబడండి అంటారు. లోపల 2 కార్డ్స్ ఉంటాయి, ఎవరు సేఫ్ అవుతారు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనగానే నాగమణికంట ఆల్రెడీ నిఖిల్కో చెప్తాడు, నా నా బట్టలన్నీ ప్యాక్ చేసి పెట్టేసే మామ అని చెప్తాడు. సో లోపలికి వెళ్ళగానే బేబక్క ఎలిమినేట్ కాగానే బయటకు వచ్చి, ఏమ్రా బ్యాగ్ మొత్తం ప్యాక్ చేయమను, ఎక్కడో 1% ఉండే అన్న వెళ్ళిపోతా అని అంటాడు. సో ఇదంతా అసలు నాకు నిద్ర లేదు, నేను చెప్పాలంటే అసలు నాకు నిద్ర లేదు. టూ వీడియోస్ ఉన్నాయి నా నైట్, 2 వీడియోలు చేశాను. సో ఒక వీడియో అప్లోడింగ్ టైం ఉంది. సో బేబక్క ఎందుకు వెళ్ళింది, అసలు బేబక్క ఎలిమినేషన్కి కారణాలు ఎవరు, సో 2 వీడియోలు ఉన్నాయి. అవి చేసేసరికి చాలా హెడేక్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా లాస్ట్ అదే మన ఎపిసోడ్ అయ్యే పాయింట్లో ఇక బేబక్కకు ఎవరెవరికి మన ట్యాక్స్ ఇస్తుందో అది ఇప్పుడు నెక్స్ట్ మణికంఠ సేవ్ అయ్యి వస్తాడు భయ్య. మణికంఠ సేవ్ అయ్యి వచ్చేస్తాడు. వచ్చినాక ఇక్కడ హైలైట్ ఏంటంటే నిఖిల్ దగ్గరికి కూడా పోడు. ఎందుకంటే తెలుసా, నైనిక చెప్తుంది కదా ఇలా అయ్యింది, నేను మీ టీంలోకి వచ్చేస్తా, నిఖిల్ టీం నుంచి మీరు ఎవరు గెలిచినా నన్ను కన్సిడర్ చేయండి అంటారు కదా, అక్కడ హట్ అయ్యండు, నన్ను ఖచ్చితంగా హట్ అయ్యండు. అది రేపు నామినేషన్లో తీసుకొస్తాడు నిఖిల్. సో నామినేషన్లో మళ్ళీ మణికంఠ ఉండబోతున్నాడు నెక్స్ట్. సో దాని తర్వాత రియాక్షన్స్ మాత్రం అంతగా లేవన్నమాట. మణికంఠ సేఫ్ అయ్యిండు పోయి హ్యాపీగా. సో సీత హ్యాపీ ఉంటుంది, అబ్బాయి హ్యాపీ ఉంటుంది, కంగ్రాట్ చెప్తారు. సో దాని తర్వాత బేబక్క, నాకు సార్ ఇంత తొందరగా వస్తా అని అనుకోలేదు సార్, ఇంకొక ఆపర్చునిటీ ఇస్తే నన్ను ప్రూవ్ చేసుకుంటా అంటే, ఇంకొక ఆపర్చునిటీ ఇస్తే మీరు ప్రూవ్ చేసుకుంటాను. ఉన్న ఆపర్చునిటీసే చాలా తక్కువ, మీకు పెద్ద ఆపర్చునిటీ వచ్చింది. బిగ్ బాస్ అనేది పెద్ద షో, అది ఫస్టే మీరు ప్రూవ్ చేసుకోవాల్సింది, కానీ చేసుకోలేకపోయారు. సో నాకు సార్ మనం ఏం చేస్తామమ్మా, అంత ఆడియన్స్ ఆప్షన్ కదా, అంత ఆడియన్స్ ఒపీనియన్ కదమ్మా అని అనేస్తాడు. సో హౌస్ మేట్స్, ఎంతమంది బేబక్కని మిస్ అవుతున్నారు అని, ఎంతమందిని బేబక్కని మిస్ అవుతున్నారని నాకు సార్ అడుగుతాడు. హైలైట్ ఏంటంటే ఇక్కడ భాషా భయ్యకు అసలు నెగిటివిటీ లేదు, ఒక ఫైట్ లేదు, ఒక మంచి ర్యాపోనే ఉంది, అయినా సరే హ్యాండ్ రేజ్ చేయలేదు అసలు జెన్యున్గా. ఎందుకంటే తను మిస్ అయితే లేను, జెన్యున్గా రేజ్ చేయలేదు. ఇక తర్వాత ఒక మాట చెప్తా, ఎవరెవరు హ్యాండ్ రైజ్ చేయలేదు అనేది నేను చెప్తా. ఇప్పుడు మణి, భాష, నిఖిల్, యష్మి. నిఖిల్తో బేబక్కకు ఫైట్ ఉంది, అంటే గొడవ అయింది. యష్మితో గొడవ అయింది. మణితో అంతో ఇంతో గొడవ ఏమవుతానో అయింది, మీరు లైవ్ చూస్తే అర్థమవుతుంది, అయింది. కానీ భాషకి ఎలాంటి గొడవ లేదు, బేబక్కతో భాషకి ఎలాంటి గొడవ లేదు. అలాంటిది ఎంత జెన్యున్గా ఉంటాడంటే, ఒక భాషని పొగుడుతున్నాను మీరు అనుకోవచ్చు, కాకపోతే బిగ్ బాస్ని ఒంటి చేతులు లాక్కొస్తున్నాడు భయ్య. ఇప్పుడున్న పరిస్థితికి బిగ్ బాస్ని ఒంటి చేతులు లాక్కొస్తున్నాడు. అసలు ఈసారి బిగ్ బాస్ మీకేమైనా అనిపిస్తుందా? 1 వీక్ చూశారు కదా, మీకేమైనా అనిపిస్తుందా? అంత హైలైట్ అనిపిస్తుందా? అసలు బిగ్ బాస్ అంటే ఉందా అనేటట్టు ఉందన్నమాట. సో అంత హైలైట్ లేదు, అసలు అంత లేవలేదన్నమాట బిగ్ బాస్. సో దాని తర్వాత ఇక్కడ జెన్యున్గా ఫేక్ ఎవరు, జెన్యున్ ఎవరు అని అడుగుతాడు. సో నాకు సార్ బేబక్ అని అడుగుతాడు. ఇక్కడ సేఫ్ అంటే ఎగ్జామ్ హైలైట్ అక్కడ తను నాకు సార్ ఇట్లా జెన్యున్ ఎవరు, ఇక్కడ సేఫ్ ఎవరు, ఇక్కడ ఉండే అర్హత అన్ఫిట్ ఎవరు, జెన్యున్ ఎవరు ఫేక్ కాదు, జస్ట్ అన్ఫిట్ ఎవరు హౌస్లో అని బేబక్ అని అడిగితే సోనియా పేరు చెప్తుంది. సోనియా ఈ అమ్మాయి ఫస్ట్ నుంచి నెగిటివ్ థాట్స్, నెగిటివ్ గేమ్ ప్లే, నెగిటివ్ అంతా నెగిటివ్ సార్, అంతే అన్ఫిట్ ఇక్కడ ఉండడం, హౌస్లో ఉండడం, సోనియా అన్ఫిట్ అనేస్తుంది. పృథ్వీ నీతో నాకు గొడవ లేదమ్మా, మీరు అప్పుడు నా మీద అంటే స్టార్టింగ్లో నన్ను అరిశారు కదా, బుర్ర లేదు అది ఇదని, సో అప్పుడే నేను క్షమించేశాను, కాకపోతే నాకు అనిపించింది అని తర్వాత నిఖిల్ అంటది భయ్య. బేబక్క కూర దగ్గర వచ్చిన గొడవ, కూర అంటున్నా ఏంటి, మన క్లయింట్ టాస్క్ దగ్గర వచ్చిన గొడవ,
నన్ను ఇష్టంగా తీసుకోలేదు అని స్టార్ట్ అయిన గొడవ ఈ 2 days మాత్రం నెగిటివిటీతోనే ఉండిపోయింది బేబక్క. సో నిన్న జరిగింది ఇది. ఇంతే ఇప్పటికీ వీడియో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ నవీన్, సైన్ ఆఫ్. లవ్ యూ ఆల్.